నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఏపీలో వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి పరిధిలో అనంతవరం ఏడీసీఎల్ పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి వన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్, మంత్రి నారాయణ మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను సీఎం పీసీబీ చైర్మన్ కృష్ణయ్య వివరించారు. ఈ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు. రీసైక్లింగ్ పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ విధానంపై నివేదించాలన్నారు. రీసైక్లింగ్ పై 3 ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టాలని సీఎం సూచించారు. మొబైల్ వాహనం ద్వారా కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ రోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే, నేను చిన్నప్పుడు హై స్కూల్ కు పోయేవాడిని. మా ఊరు నుంచి 6 కిలోమీటర్లు నడవాలి, కొన్ని రోజులు సైకిల్లో పోయేవాడిని. మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు, కేశవయ్య నాయుడు గారిని. ఆయన పని ఎక్కడన్నా అడవుల్లోకి మేకలు వచ్చినా, అటవీ సంపద ఎవరన్నా కొట్టేస్తా ఉన్నా పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు. ఆ రోజు ఒక రోజు మేము వెళ్తా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి, ఇది కాపాడాలి, మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్లు చేపించాడు, మా దగ్గర లెటర్లు పెట్టించాడు. దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమీడియట్ యాక్షన్ తీసుకునేవాళ్లు. అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీలో కూడా గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు బాగా చదువుతున్నారు, నాలెడ్జ్ తో ముందుకు పోతున్నారు. భవిష్యత్ అంటే ఒక చదివే కాదు, నాలెడ్జే కాదు, మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్లాస్టిక్ ఉంది, చాలా ప్రమాదకరం. నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు, చూశాను. అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయింది. అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఈ రోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం. మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం స్పష్టంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 3వ శనివారం నిర్వహిస్తున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త కాదు, చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం మనకుందని చెప్పి కూడా నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ రోజు చూస్తే గుంటూరులో మీరు చూస్తున్నారు, చెత్త నుంచి ఎనర్జీ కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టాం, విశాఖపట్నంలో పెట్టాం. ఇప్పటికే అన్ని ప్లాంట్స్ పెట్టి కంప్లీట్ చేసేవాళ్ళం. కానీ గడిచిన ప్రభుత్వం దీనిపైన కూడా సీత కన్నేశారు. దీనివల్ల ఇబ్బంది పడ్డాం. ఈ రోజు నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా ఒక 3 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. పట్టణ ప్రాంతాల్లో 90% చెత్తంతా తీసి, పొడి చెత్త తీసి ఎనర్జీగా చేసే పరిస్థితి వస్తుంది. వచ్చే ఏడాది ఇదే రోజు 1 కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. సభా ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొంతమంది మంత్రులు, అధికారులు కూడా స్టాళ్లను పరిశీలించారు. స్టాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యావరణ దినోత్సవానికి గుర్తుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఇదే రోజు 1 కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు. అడవుల్లో కార్చిచ్చు ఆపే ప్రయత్నాలు చేయాలన్న ఆయన, అటవీ పరిరక్షణ సమితి ఉద్యమకారులు అడవుల పరిరక్షణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇంటి అడ్రస్ కావాలంటే అదిగో ఆ మర్రి చెట్టు పక్క వీధిలో అనేవారు. ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కొన్నిసార్లు, కానీ నాకు ఇప్పుడు అటవీ శాఖ కూడా పర్యావరణం 2 నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అడవిలో కార్చిచ్చులు గనక ఆపగలిగి, ఇందాక మన అంకారావు గారు చెప్పినట్టుగా, కోమేర అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్లు మేపడానికి తీసుకుపోయి
అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు, పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు. అలాగే ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దానికి ఇది చెట్టు మనకు ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది. ఎవరి ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. అందుకు మనం నిజంగా మనం గర్వించాలి. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి. ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ జీరో పావర్టీ P4 లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్, దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జీరో పావర్టీ P4 పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ను స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ గా మార్చాలని నిర్దేశించారు. రాజధాని నిర్మాణంలో 29,000 మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని చెప్పారు. రాష్ట్రంలో 19,15,771 బంగారు కుటుంబాలుగా నమోదు కాగా వారిలో ఇప్పటి వరకు 70,272 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో గురువారం కలెక్టర్ ఇతర శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ నాగరాణి పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మొక్కలు నాటడం ద్వారా వాతావరణ సమతుల్యాన్ని పరిరక్షించాలన్నారు. దీంతో పాటు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగించే ప్లాస్టిక్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వాములు చేసి అందరూ ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు మొక్కలు నాటడం, ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ నిర్మూలించడం, మన టౌన్లో మనం ప్లాస్టిక్ని నిర్మూలించుకున్నాము. కానీ ఇంకా కెనాల్స్లోనూ అన్ని చోట్ల ఉన్న గార్బేజ్ అంతా కూడా ఈరోజు డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్లీన్ చేస్తామని చెప్పేసి మన భీమవరం టౌన్ని సుందరంగా చేసుకుందామని చెప్పి ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మనం అందరూ టేకప్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకంపై భావితరాలకు సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాకినాడ జిల్లా పర్యావరణ శాఖ ఇంజనీర్ MBA శంకర్రావు అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ధరిత్రి రక్షిత సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం కాకినాడ పట్టణంలోని రాజా ట్యాంక్ ఆవరణ నుంచి సూర్య కళామందిర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీని కాకినాడ జిల్లా పర్యావరణ శాఖ ఇంజనీర్ MBA శంకర్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కాకినాడ 2 టౌన్ మసీద్ సెంటర్ మీదుగా సూర్య కళా మందిర్కు చేరుకుంది.
నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అందరి బాధ్యత అని విజయవాడ రైల్వే డివిజన్ డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్వే పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డిఆర్ఎం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తొలగించడానికి అంతా కలిసి పనిచేయాలన్నారు. ప్లాస్టిక్ రక్కసి నుంచి రైల్వే స్టేషన్లను సంపూర్ణంగా విముక్తి కలిగిద్దామని పేర్కొన్నారు. రైల్వేలో ప్లాస్టిక్ నిషేధంతో పాటు స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రత నెలకొల్పుతుందన్నారు. రైల్వే స్టేషన్ ఎదుట డిఆర్ఎం అధికారులతో మరియు విద్యార్థులతో కలిసి పర్యావరణ పరిరక్షించాలి అని ప్రతిజ్ఞ చేశారు. ADRM Infra, ADRM OP, all the branch officers, CNDN, ENHM. With the same spirit, Indian Railways has been, and particularly Vijayawada Division, has been doing its efforts in and biogas plants. So we are literally turning trash into a treasure. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విజయవాడలో విద్యార్థులు అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణవాయువుని ఇచ్చే చెట్లను కాపాడితే భావితరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని అన్నారు. అటవీ సంపద పెరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. భూభాగంలో కనీసం 33% అటవీ సంపద ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నప్పటికీ అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయడం మంచిది కాదన్నారు. ప్రస్తుతం 20% చెట్లు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క తప్పనిసరిగా నాటాలని సూచించారు. ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి జీవాలకు చాలా హానికరమైందని తెలిపారు. మన జిల్లాలో 2.6 లక్షలు 2,60,000 మొక్కలు నాటడానికి ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. దాని ప్రగతిగా ప్రతి సంస్థలో ప్రతి ప్లేసెస్లో ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో అక్కడంతా NGOస్తో అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్తో ఆల్ డిపార్ట్మెంట్స్తో పబ్లిక్తో కలిసి ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతూ ఉంది. సో యోగా చేయడం దేహానికి ఎంత ఇంపార్టెంటో మొక్కలు నాటడం పర్యావరణానికి ఎంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని హరిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అలాగే ఆరోగ్యవంత జిల్లాగా తీర్చిదిద్దడానికి మనం అందరూ కృషి చేస్తున్నాము. ఇది విజన్ 2047 సాధనకు కూడా దోహదపడుతుంది సందర్భంగా భావిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతిలోని సీతమ్మ నగర్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషనర్ నారపరెడ్డి మౌర్యులతో కలిసి మొక్కలు నాటారు తిరుపతి ఎమ్మెల్యే. అనంతరం పాత్రికేయులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ కు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను బాధ్యతగా నాటాలన్నారు. చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున 5,090 మొక్కలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని ఏరియాలలో కూడా నాటే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకునే బాధ్యత ముఖ్యంగా యువకులకు మహిళలకు ఎవరి ఇంటి ముందు ఉంటే వాళ్ళందరూ కూడా నీళ్లు కూడా పోసి ట్రీ గార్డ్స్ కూడా ఇస్తాము. దీన్ని అన్ని వసతులు మున్సిపాలిటీ నుంచి సమకూరుస్తాము. దీన్ని కాపాడుకునే బాధ్యత ముఖ్యంగా యువకులకు మహిళలకు ఉంది. పెట్టి పోషించి పెద్దది చేసుకుంటే పర్యావరణం బాగుపడుతుంది. ఇది బాధ్యతగా తీసుకోవాలి. ఇది అంతేకాకుండా ఈ బీట్ ప్లాస్టిక్ పర్యావరణాన్ని కూడా పూర్తిగా నిర్మూలించాలి. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటాయి. ఇవి తెలియకుండా కొంతమంది టీని కూడా ప్లాస్టిక్ పేపర్లలో తెచ్చుకుంటారు. కాయగూరలు వెజిటేరియన్లు నాన్ వెజిటేరియన్లు కూడా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి నెలల కాలం కూడా ఫ్రిడ్జ్లో పెడతారు. అది ప్లాస్టిక్ అంతా కూడా మరిగి దాన్ని తింటే కలుషిత ఆహారం అవుతుంది. దానివల్ల అన్ని అనారోగ్య కారణాలు వెలువస్తాయి. ఈ ప్లాస్టిక్ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి గ్రామంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో మొక్కను నాటి సంరక్షించే బాధ్యతను చేపట్టారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి సంరక్షించాలని తెలిపారు. అడవుల
నిర్మూలన వల్ల వాతావరణం ఏర్పడి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కురుస్తున్నాయని, కొన్ని ప్రాంతాలు ఎడారులుగా ఉండిపోతున్నాయని, వాటిని సంరక్షించి నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవడం కోసం చెట్లను పెంచాలన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వన సంరక్షణ చేపట్టాలి, మొక్కలు నాటాలి అని వారు పిలిచినటువంటి పిలుపు మేరకు ఈరోజు మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ వద్ద జిల్లా కలెక్టర్ గారు, వెండి రామకృష్ణ గారు, జేసీ గారు, అలాగే అట్లాగే ఇతర సంస్థల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది. పర్యావరణ సమతుల్యాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పెద్ద ఎత్తున చెట్లు నరుక్కుంటూ పోతూ ఉన్నారు. దానివల్ల పొల్యూషన్ పెరుగుతూ ఉంది, అలాగే ప్రాణవాయువు కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా భవిష్యత్ తరాలకి ఒక చక్కటి వాతావరణం అందించడానికి మనం ఖచ్చితంగా పర్యావరణ సమతుల్యాన్ని మనం చెట్లు నాటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు మంగినపూడిలో కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటూ దానిలో చెట్లు నాటే కార్యక్రమాలు, వన సంరక్షణ బాధ్యత తీసుకునే విధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా సముద్రపు బోటుకి కానీ భూమి కోత పోకుండా ఉండాలంటే ఈ మడడువులు చాలా మనల్ని కాపాడుతాయి. మా తల్లిగారి పేరు మీద ఇక్కడ నరేంద్ర మోడీ గారి పిలుపు, వారు కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ తల్లిగారి పేరు మీద ఒక మొక్క నాటుతూ ఉంటారు. అదే రకం మనం అందరం కూడా మన తల్లుల పేరు మీదుగా ఆ మొక్క నాటి దాని సంరక్షణ చూడాల్సిన. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో 4 లక్షల మొక్కలు నాటించడానికి కలెక్టర్ చేతన్ శ్రీకారం చుట్టారు. పుట్టపర్తిలోని ఎద్దుల కొండలో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ చేతన్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు. కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా మొక్కలు నాటారు. అనంతరం మొక్కల్ని రక్షించాలని గోడ పత్రికలను జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సేవాదళం పాల్గొని ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అవి వృక్షాలు అయ్యేంత వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లను పెంచడం వల్ల ఉష్ణోగ్రత తగ్గి వర్షాలు అధికంగా రావడం జరుగుతుందని తెలిపారు. దీంతో పంటలు అధికంగా పండి రైతులు సుభిక్షంగా ఉంటారని తెలిపారు. కాబట్టి ప్రజలందరూ సహకరించి బంజరు భూములు, ప్రభుత్వ భూములు, ఖాళీ ప్రదేశాల్లో చెట్లను నాటి ఇందులో భాగస్థులు కావాలని వారు పిలుపునిచ్చారు. నియంత్రణలో భాగస్వామి నౌతానని జీవనక్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువులు